షోల్డర్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ తో సఫర్ అవుతున్నారా? అది ఫ్రోజన్ షోల్డర్ లేదా అడేసివ్ క్యాప్సులైటిస్ ఆఫ్ ద షోల్డర్ కావచ్చు. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఈ వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్ లేదా అడేసివ్ క్యాప్సులైటిస్ ఆఫ్ ద షోల్డర్ అనే ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా భుజం నొప్పితో పాటు భుజం మూమెంట్స్ అన్నవి రిస్ట్రిక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే భుజం మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారంటే, లేడీస్ గమనించినట్టయితే ఈ హెయిర్ బ్రూమ్ చేసుకోవడం అన్నది కష్టం అవడం, అదే విధంగా షర్ట్ వేసుకోవడం అన్నది కష్టం అవడం మేల్స్ లో గమనిస్తూ ఉంటాం. అదే విధంగా చెయ్యి వీపు దాకా వెళ్ళడానికి కష్టం అవడం వల్ల వీపు క్లీన్ చేసుకోవడం అన్నది కష్టం అవడం గమనిస్తూ ఉంటాం. అదే విధంగా ఈ షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువగా నైట్ టైం ఎక్కువ అవడం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా డయాబెటిక్స్ లో చూస్తూ ఉంటాం. అదే విధంగా ఏదైనా స్వల్ప షోల్డర్ కి ఏమైనా చిన్న చిన్న గాయాలైన వాళ్ళలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ గమనించినట్టయితే ముందు వచ్చేసి మెడికేషన్స్, ఫిజియోథెరపీ, రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ అడ్వైజ్ చేస్తాం. ఎక్కువ సివియారిటీ ఉండే వాళ్ళలో లోకల్ ఇంజెక్షన్స్ లేదా మ్యానిపులేషన్ అండర్ ఎనస్థీషియా రేర్ గా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో విపరీతమైన స్టిఫ్నెస్ కారణంగా షోల్డర్ అనేది కనీసం ఇంత దాకా కూడా పైకి లేదు. అటువంటి వాళ్ళలో ఆఫ్టర్ అప్రాప్రియేట్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్థ్రోస్కోపీ ద్వారా లోపల ఉండే అడిషన్స్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్రాప్రియేట్ ట్రీట్మెంట్, ఎర్లీ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసినట్టయితే ప్రాబ్లం అనేది ఇంత సివియర్ అవ్వకుండా ఉంటుంది. ఈ షోల్డర్ పెయిన్ తో సఫర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్లీజ్ డూ షేర్ ద వీడియో. ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.